ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు ఉదయకాలం చదవబడిన ఆదికాండం 32 అధ్యాయం ద్వారా దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు ఏశావు వీరిద్దరు అన్నదమ్ములుగా ఉన్నారు. యాకోబు ఏశావును మోసం చేసి తన మామ దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ పనిచేసి భార్యల్ని పిల్లల్ని సంపాదించుకున్నాడు, ఆస్తిని సంపాదించుకున్నాడు. అలాగే యాకోబు యొక్క జీవితం చూస్తే మోసగాడిగా ఉన్నాడు, మోసం చేశాడు. ఇటు ఏశావును మోసం చేశాడు, అటు మామను కూడా మోసం చేసి ఆస్తిని సంపాదించుకున్నాడు. ఇదంతా ఈ విధంగా ఉండగా యాకోబు దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేవునితో పోరాడడం అంటే ప్రార్థనలో పోరాడాలి. యాకోబు పోరాడుతూ ఉన్నాడు. ఎందుకనగా యాకోబు మోసగాడుగా ఉన్నాడు, మోసం చేశాడు, పాపం చేశాడు, అనేక తప్పులు చేశాడు. ఈ తప్పులన్నీ కూడా క్షమించబడాలంటే దేవునితో పోరాడాలి. పోరాడి గెలిచాడు. ముఖ్యంగా యాకోబు పశ్చాత్తాపడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడే మనసు అతనికి కలిగింది. నేను మోసగాన్ని, నేను పాపం చేశాను, ద్రోహం చేశాను, అబద్ధాలు ఆడాను, అనేక మోసాలు నేను చేశాను, కాబట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేవుడు తన యొక్క మనసును గ్రహించి పశ్చాత్తాపడి మనసును గ్రహించిన దేవుడు అతన్ని క్షమించి ఆశీర్వదిస్తున్నాడు. ఏశావుకి కూడా కానుక పంపిస్తున్నాడు. అంటే నేను తప్పు చేశాను, పశ్చాత్తాపం కోసం, అంటే క్షమాపణ కోసం, కరుణ కోసం ఏశావుని క్షమించమని అడగటానికి ఒక కానుకగా పంపిస్తూ ఉన్నాడు. అలాగే ఏశావును చూస్తే ఏశావు కూడా క్షమించే మనసు గలవాడు. మరి తమ్ముని మీద ఎలాంటి పగ ప్రతీకారం పెంచుకోకుండా ఏశావు యాకోబుని క్షమించాడు. క్షమించే మనసు మనకుండాలి, పశ్చాత్తాపడే మనసు మనకుండాలి. యాకోబులాగా ప్రార్థనలో పోరాడే గెలిచే మనసు మనకుండాలి. యాకోబు పోరాడాడు, గెలిచాడు. మనం కూడా పాపాలను కప్పుకుంటే పశ్చాత్తాపం రాదు. పాపాలను కప్పుకోకుండా మనం చేసిన పాపాలు, మోసాలు, అబద్ధాలు ఇవన్నీ కూడా దేవుని ఎదుట మనము పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పశ్చాత్తాపడితే ఆశీర్వాదం, పాపాలు కప్పుకుంటే మోసం, పాపాలు కప్పుకుంటే ఆశీర్వాదాలు రావు. ఏశావు లాంటి క్షమాగుణం కలిగి ఉండాలి. యాకోబు లాంటి పశ్చాత్తాప మనసు కలిగి ఉండాలి. తన తప్పు తాను తెలుసుకున్నాడు. మనము కూడా మనం చేసిన తప్పులు మనం తప్పులు గ్రహించి పశ్చాత్తాపడే మనసు మనకి రావాలి. దేవునితో పోరాడే మనసు మనకి రావాలి. ప్రార్థనలో పోరాడాలి. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి తప్పులు, ఎలాంటి పాపాలు, ఎలాంటి మోసాలు, ఎలాంటి అబద్ధాలు ఆడారో దేవునితో పోరాడి దేవా ఈ పాపాలన్నీ కూడా క్షమించు అని ప్రార్థనలో పోరాడి గెలిచే అనుభవం మనకి, యాకోబు లాంటి అనుభవం మనకు ఉండాలి. దేవుడు అతని పోరాటం గ్రహించి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం కూడా మన పాపాలు అన్నీ కూడా క్షమించేంత వరకు మనం పోరాడాలి. క్షమాగుణం కలిగితేనే మనకు ఆశీర్వాదం, క్షమించబడితేనే మనకి ఆశీర్వాదం. కాబట్టి ఈ అధ్యాయం ద్వారా దేవుడు ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. పశ్చాత్తాపడి ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో వారికి ఆశీర్వాదం. ఎవరైతే పాపాన్ని కప్పుకుంటారో వారికి ఆశీర్వాదం ఉండదు. అలాగే ఒక కుటుంబంలో క్షమించే మనసు ఉండాలి. ఏశావు లాంటి క్షమాగుణం కలిగి ఉండాలి. మరి అన్నదమ్ములు క్షమించే మనసు ఉండాలి. కుటుంబంలో అందరికీ కూడా క్షమించే మనసు ఉండాలి. ప్రతి కుటుంబంలో ఈ విధమైన మనసు ఉండాలి.
ఏశావు లాంటి మనసు. ప్రతి కుటుంబంలో మరి పాపాలను తోడుకోకుండా, తప్పులను తోడుకోకుండా, నువ్వు నాకు అది చేసావు, నాకు ఇది మోసం చేసావు, అది అబద్ధం ఆడావు అని పాపాలను అన్నీ కూడా బయట పెట్టుకోకుండా ఒకరినొకరు ఒప్పుకొని క్షమించుకునే మనసు మనకి ఉండాలి. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు నేర్పించాల్సింది ఏమనుకుంటున్నా అంటే, పశ్చాత్తాపడే దేవుని యొద్ద నుంచి మనం ఆశీర్వాదము పొందుకోవాలి. మనం చేసిన పాపాలు, మోసాలు, అబద్ధాలు, తప్పులు అన్నీ కూడా దేవుని యొద్ద మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఇచ్చిన కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.